ముందుగా అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వేదిక మీద ఉన్న మా పెద్దలు శ్రీ రవీందర్ రెడ్డి అన్న గారికి, మదన్ గుప్తా అన్న గారికి, వేణుగోపాల్ అన్న గారికి, అదేవిధంగా నరసింహ అన్న గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నా. ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న నల్గొండ జిల్లా కమిటీ మా రాంబాబు గారికి, అదేవిధంగా మిగతా కార్యవర్గ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సో ఈరోజు సభ గురించి మాట్లాడుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న డిస్క్లైమర్ అండి. అంటే ప్రతి సినిమాలో మీరు చూస్తూనే ఉంటారు, ముఖేష్ యాడ్ వస్తుంది, 2 గాజులు అమ్ముకుంటుంది అమ్మ కూడా అని చెప్పేసి. మా సభ కూడా అట్లాగే కొంచెం బోరింగ్గా ఉంటుంది, ఎందుకంటే దేశం గురించి ధర్మం గురించి మాట్లాడతాం కాబట్టి యూత్కి ఎక్కువ మంది కనెక్ట్ అవ్వకపోవచ్చు. అంటే కనెక్ట్ అవ్వదు అని చెప్పట్లా, అవ్వకపోవచ్చు. కాబట్టి ముందే ఒక డిస్క్లైమర్ వేసేస్తున్నాను. ఇక్కడ మాకు కూడా జోకులు వేయాలని చెప్పేసి, సరదాగా కబుర్లు చెప్పాలని ఎన్నో ఉంటాయి. కానీ దేశంలో ఎటు చూసినా హిందువుల చుట్టూ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ పక్కన పెట్టేసి మీతో జోకులు వేసుకుంటూ మాట్లాడాలంటే మనసు ఒప్పదు కదా. కాబట్టి అయినా కూడా వీలైనంత వరకు మీకు బోర్ కొట్టకుండా ఉండేలాగా మాట్లాడతాను. కాకపోతే ముందు ఒక చిన్న విషయం మీ అందరి దగ్గర నుంచి ఒక క్లారిటీ కావాలండి. మీరు ఎంతమంది మాకు అన్ని మతాలు సమానము, అందరు దేవుళ్ళు మంచి వాళ్ళే అనుకునే మంచి మనసు ఉన్న వాళ్ళు ఉన్నారో చేతులు ఎత్తండి ఒకసారి. నిజంగా మనస్ఫూర్తిగా ఎత్తండి. అలాంటి మంచి మనసు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. 1 2 3 4 5 6 చాలు. దగ్గర ఒక 20 మంది ఉన్నారు. చాలండి, మాకు 20 మంది ఉన్నారు. ఇక్కడ ఉన్న మిగతా అందరు నాకు అవసరం. ఆ 20 మంది నా టార్గెట్, వాళ్ళతోనే నేను మాట్లాడతాను. ఎందుకంటే డాక్టర్కి పేషెంటే కావాలి. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నా కదా, ప్రపంచంలో ఎయిడ్స్, యాంథ్రాక్స్, ఎబోలా, ఇంకా చాలా జబ్బులు తెచ్చినాయి నిన్న మొన్న వచ్చిన కోవిడ్తో సహా. ఈ జబ్బులన్నిటికంటే కూడా ప్రమాదకరమైన జబ్బు ఏదన్నా ఉందంటే అన్ని మతాలు సమానం అనుకునే జబ్బు అది. కాకపోతే ఇక్కడ ఉన్న ఒకే అడ్వాంటేజ్ ఏంటంటే కొన్నిటికి మందులు లేవు, కానీ ఈ జబ్బుకి మందు ఉంది. అదేంటంటే మన భారతదేశ వైదిక సంస్కృతి యొక్క గొప్పతనం, భారతీయత యొక్క గొప్పతనం, సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని అర్థమయ్యేలాగా వాళ్ళ మెదడులోకి చేరిస్తే చాలు, ఈ సెక్యులరిజం అనే వైరస్ ఖచ్చితంగా చచ్చిపోతుంది. మా టార్గెట్ కూడా అదే. రానున్న రోజుల్లో అయితే సెక్యులరిజం అనేది మన మెదడులోంచి చచ్చిపోవాలి, లేకపోతే ఈ సెక్యులర్లు అందరూ చచ్చిపోవాలి. అంతే. ఈ దేశంలో వాళ్ళ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదన్నమాట. ఇదే టార్గెట్గా పెట్టుకుని పనిచేస్తున్నాం. అయితే ఇక కమింగ్ టు ద పాయింట్, మన సభకు వచ్చేద్దాము. సభలోకి వచ్చే ముందు ఫస్ట్ మీరు చూసే ఉంటారు, ఇక్కడ ఏముంది, హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో హిందూ చైతన్య సదస్సు. 2 సార్లు హిందూ హిందూ అని ఉంది. కానీ ఇక్కడ ఎక్కడ హిందూ దేవుళ్ళైన వినాయకుడు, రాముడు, కృష్ణుడు, అమ్మవారు ఎవరి విగ్రహాలు, ఫోటోలు అక్కడ లేవు. కానీ భరతమాత ఫోటో అక్కడ పెట్టుకుని మనం కూర్చున్నాం. ఎందుకు? ఎవరన్నా చెప్పగలరా? ఎందుకంటే హిందువుగా పుట్టిన మనకి భారతదేశం అంటే, సనాతన ధర్మం అంటే 2 వేరు వేరు కాదు. దేశం కోసం ఈ దేహం అయితే, ధర్మం కోసం మన ప్రాణాన్ని పెట్టి బతుకుతున్నాం కాబట్టే మనం హిందువులము. ఇలా అనుకునే వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఒక్కసారి చేతులు ఎత్తండి. ఏమంటే దీనికి కూడా మొహమాట పడితే ఫూ అనుకుంటాం, మనమే అనుకోవాలి. ఇంకా అదే సినిమాలో రవితేజ్ అనుకుంటాడు, ఆ అర్థంలో చూసుకుని ఉమ్మేసుకుంటాడు. అట్లా అమ్ముకోవాలి. ఈ దేశం కోసం మన దేహం పనికిరాదు అనుకున్నప్పుడు, మన ధర్మం కోసం మన ప్రాణం ఆలోచించదు అనుకున్నప్పుడు, మనం ఈ దేశంలో ఉండటం ఎందుకు, బతకటం ఎందుకు? చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఆలోచించి చెప్పండి. మీరు చేతులు ఎత్తగలరా? ఈ దేశం మాది, ధర్మం మాది అనుకునే వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి ఒకసారి. అమ్మ చేతులు ఎత్తితే మీ మీద ఉన్న ఫైన్లు వేస్తారనుకుంటున్నారా, కేసులు పెడతారనుకుంటున్నారా? చెప్పండి. సో ఓకే, చాలా సంతోషం. ఇక్కడ ప్రపంచంలో ఏ దేశస్థుడికి కూడా ఇటువంటి భావన ఉండదు. ప్రపంచంలో ఏ మతస్థుడికి కూడా ఇటువంటి అవకాశం లేదు. మీరు క్రిస్టియన్స్ చూసుకోండి, ముస్లిమ్స్ చూసుకోండి, వాళ్ళందరూ కూడా నీకు దేశం గొప్ప, ధర్మం గొప్ప, నీ మతం గొప్ప అని అడిగితే నాకు నా మతమే గొప్ప అంటాడు. ఎందుకంటే వాళ్ళ మత గ్రంథం వాళ్ళకి అదే చెప్తా ఉంది, నీకు నీ దేవుడు తప్ప, నీ మతం తప్ప ఏది ఎక్కువ కాదని చెప్పేసి. కానీ మనకి సాక్షాత్తు రామచంద్రుడు భూమి మీద పుట్టినప్పుడు రాముణ్ణి లంకలో ఉండగా ఒక మాట అడుగుతారు, యుద్ధం అయిపోయింది, అన్నీ గెలిచేస్తాం కదా, 4 రోజులు లంకలో ఉండి మొత్తం అన్నీ చూసుకుంటూ వెళ్దామా అని చెప్పేసి అడుగుతారు. 4 రోజులు కాదురా బాబు, 4 సెకండ్లు కూడా నేను ఇక్కడ ఉండలేను. ఎందుకంటే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, నా జన్మభూమి నా కన్న తల్లి కంటే నాకు ఏది ఎక్కువ కాదని చెప్పేసి స్వయంగా రామచంద్ర ప్రభు మనకి నేర్పారు. స్వయంగా రామచంద్ర ప్రభు అవతార పురుషుడు, విష్ణుమూర్తి భూమి మీదకి నరుడిగా వచ్చి నడయాడిన వ్యక్తి మనకు ఆ మాట చెప్పారు. ఎంత గొప్ప సందేశం అది. ప్రపంచంలో ఏ మతంలో అయినా సరే అటువంటి అవకాశం ఉందేమో చూపించండి.
ప్రపంచంలో ఏ మతస్థుడికైనా సరే ఒకటే చెప్తారు, ఈ భూమి మీద లేకపోతే ఈ ప్రకృతిలో ఉండే ప్రతిదీ భగవంతుడు నీ అవసరాల కోసం సృష్టించాడు కాబట్టి నువ్వు వాటిని స్వేచ్ఛగా అనుభవించు అని చెప్పారు. వాటి నీకు అన్నిటి మీద ఆధిపత్యం ఇవ్వబడిందని చెప్తారు. కానీ మనకి ఈశావాస్య ఉపనిషత్తులో ఒక మాట చెప్తారు, ఈశావాస్యం ఇదం సర్వం యత్ కించిత్ జగత్యాం జగత్యేన తక్తేన భుంజిత మా హృద క్వస్య సిద్ధనం అని చెప్పేసి. అంటే ప్రపంచమంతా విశ్వమంతా కూడా పరమాత్మే వ్యాపించున్నాడు, అందులో అన్నీ నీ కోసమే తయారు చేశాడు. కానీ నువ్వు వాటిని ఎలా అనుభవించాలో తెలుసా? త్యాగ భావనతో అనుభవించమని చెప్పారు. అంటే అన్నీ నీకోసమే చేశాడు, కానీ నీది అన్నట్టుగా తినమాక, నీది అన్నట్టుగా చేసుకోకు. నీతో పాటు ఈ సృష్టిలో ఎంతోమంది ఉన్నారు. అంటే ఉదాహరణకి మీకు సింపుల్గా చెప్పాలంటే ఆర్టీసీ బస్సులో చూడండి, ఈ బస్సు మనందరిది అని ఉంటుంది. అంటే మనందరిది అంటే మనది అన్నంత శుభ్రంగా ఉంచుకోవాలి తప్ప మనదే అని అమ్ముకుదొప్పమని కాదు. అర్థమైందా? ఈ సృష్టిలో ఉండే ప్రతిదీ కూడా భగవంతుడు మనకి ఇచ్చింది అందుకే, కాబట్టి అలాగే చేయాలి. అందుకే ఈ రోజున హిందూ చైతన్య సదస్సు అని పెట్టారు. కాబట్టి ఇక్కడ మన వాళ్ళందరికీ చైతన్యం కలిగించేలాగా 4 మాటలు చెప్పాలి. అయితే మరి ఈ చైతన్యం ఎక్కడి నుంచి మొదలెట్టాలి? అసలు చైతన్యం ఎందుకు కల్పించాలి అంటే ఇందుకే కల్పించాలి. ఎందుకంటే ఈ దేశంలో మన చుట్టూ మనకి తెలియకుండా మనకి మాత్రమే అన్యాయం జరుగుతుంది. మనకి మాత్రమే అంటే హిందువులకి మాత్రమే అన్యాయం జరుగుతూ ఉంది. కానీ హిందువులకి తప్ప ప్రపంచంలో ఉన్న మిగతా జాతులందరికీ అన్యాయం జరుగుతుంది, మనం మాత్రం కాలు రగేసుకుని బతికేస్తున్నాం అనే మబ్బులో బతుకుతున్నాం కదా. ఆ మబ్బులో నుంచి బయటికి తీసుకురావటమే ఈ చైతన్య సదస్సు యొక్క లక్ష్యం. అయితే మనకి ఇక్కడ అన్యాయం చేస్తుంది ఎవరు, అన్యాయం జరుగుతున్న ఈ ప్లాట్ఫామ్స్ ఏంటి అని చెప్తే ఒక్కసారి చూడండి. హిందువు ఏది చేసినా ప్రతి వాడికి సమస్య, హిందువు చివరికి మంచి చేసినా కూడా ప్రతి వాడికి సమస్యే. ఎందుకంటే ఈరోజు చూడండి, తిరుపతి కావచ్చు, యాదగిరిగుట్ట కావచ్చు, లేకపోతే ఇతర ఏ హిందూ దేవాలయం దగ్గర చూసినా సరే ప్రతి దేవాలయంలో అన్నదానం జరుగుతుందా? అనేక దేవాలయాల్లో హాస్పిటల్స్ మెయింటైన్ చేస్తున్నాయా? కంచి కానీ, పుట్టపర్తి కానీ, తిరుపతి కానీ వాళ్ళందరూ ఉచితంగానే సేవలు చేస్తున్నారుగా. ఇక్కడ నాకెవరో జీతం ఇచ్చి ఇక్కడికి తీసుకురాలా, మిమ్మల్ని ఎవరో జీతం ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టలా. ధర్మం కలిపిన బంధం మనది. మీరందరూ అక్కడ కూర్చుని మోగ వార్తలు చూస్తున్నట్టు ఇట్లా అన్నారు అనుకోండి, అసలు నేను మాట్లాడే ప్రయోజనం లేదు, మీరు కూర్చునే ప్రయోజనం లేదు. కాబట్టి స్పందించండి ఒకసారి. అర్థమైందా? ఇన్ని సేవలు చేస్తుంటే ఆ దేవాలయాలు, మొన్న ఒక మాజీ మంత్రి, ఇంకా ఈ ముసుగులో గుద్దులాట్లు ఎందుకులే, కేటీఆర్ అనే వ్యక్తి మాట్లాడుతూ జై శ్రీరామ్ అంటే కడుపు నిండిద్దా అని చెప్పి అన్నారు. ఆయన జై శ్రీరామ్ అంటే కాదు, ఏ హిందూ దేవుడి పేరు చెప్పి జై అన్నా సరే వాళ్ళ కడుపు నిండుతుంది. అంతేకాదు వాళ్ళ జీవితాలు పండుతాయి కూడా. ఈ విషయం తెలియక కేవలం రాజకీయ మత్తులో ఒక పార్టీ మీద కోపంతో రాముణ్ణి, మన దేవుళ్ళని నిందిస్తూ ఉంటే కూడా మనం ఇంకా అబ్బెబ్బే వీళ్ళు మన పార్టీ వాడు కాబట్టి మనం ఏమనకూడదు, లేకపోతే మన అభిమాన నాయకుడు కొడుకు కాబట్టి మనం ఏమనకూడదు అని చెప్పేసి మనం అదే మబ్బులో బతుకుతూ తిట్టుకో మా దేవుళ్ళనే నన్ను కాదని బతికేస్తున్నాం అని అందే హిందువులందరూ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్ ఉంటే మహేష్ బాబు, ఇంకే సినిమా హీరో ఫ్యాన్స్ ఉంటే ఆ సినిమా హీరో ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళ హీరోని ఒక మాట అంటే మాత్రం వీధులకు ఎక్కుతారు, దిష్టి బొమ్మలు కాలుస్తారు. అసలు ఆడింట్లో ఆడ అమ్మాబాబుని తిడితాడో పట్టించుకుంటాడో లేదో, కానీ వాళ్ళ హీరోని తిడితే మాత్రం చచ్చిపోతాడు ఒక్కొక్కడు. కానీ చివరికి వాళ్ళ హీరోకి ఏదన్నా రోగం వచ్చి అడ్డం పడితే మళ్ళీ ఇదే దేవాలయానికి వచ్చి వాళ్ళందరూ పాలాభిషేకాలు చేస్తారు, యజ్ఞాలు హోమాలు చేస్తారు ఈ దేవుడిని అడుక్కోవటానికి. కానీ ఈ దేవుడికి కష్టం వస్తే, ఈ దేవాలయానికి కష్టం వస్తే మళ్ళీ ఎవ్వరు రావట్లా. అప్పుడు వచ్చేదే హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి. హిందూ సంఘాలన్నీ ఏం చేస్తాయి అనుకుంటున్నారు కదా, మీ దృష్టికి రాకుండా ఉన్న ఎన్నో సమస్యలు దేవాలయాల్లో ఉంటే, దేవాలయంలో అర్చకులు పడుతూ ఉంటే ఆ సమస్యల మీద పోరాటం చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఈరోజు దేవాలయాల విషయంలోకి వచ్చే మనకు అందరికీ తెలుసు, దేవాలయాలకి అద్భుతంగా బోల్డంతమంది భక్తులు వస్తున్నారు, బోల్డంత ఆదాయం వస్తుందని తెలిసి. కానీ ఆదాయం వచ్చే ఆలయాలన్నీ అద్భుతంగా ఉన్నాయా అంటే లేవండి. ఆదాయం వచ్చే దేవాలయాలన్నీ కూడా రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో ఉన్నాయి. ఎందుకంటే కొన్ని దశాబ్దాల క్రితమే మన హిందూ దేవాలయాలన్నింటినీ కూడా ఈ రాజకీయ పార్టీలు, ఈ ప్రభుత్వాలన్నీ కలిసి తమ కబ్జాలో పెట్టుకున్నాయి. మన దేవాలయాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి? గట్టిగా చెప్పండి. భోజనం తిన్నాక కూడా కావాలంటే మాట్లాడుకుందాం, నాగేదన్నా గ్యాప్ ఇద్దాం కాసేపు. ఆకలేస్తుంది అందరికీ? మరి గట్టిగా చెప్పండి, అందరూ యూతేగా. దేవాలయాలు ఎక్కడున్నాయి? గుడ్. మరి కబ్జాలో ఉన్న దేవాలయాల్ని ఎవడు అజమాయిషీ చేస్తున్నాడు? రాజకీయ నాయకులు అజమాయిషీ చేస్తూ ఉన్నారు. ఈ అజమాయిషీ ఎంత దారుణంగా ఉందంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కలిసి సుమారు 32,000 దేవాలయాలు ధూపదీప నైవేద్యాలు లేక ఇబ్బందులు పడుతున్నాయి. ఎవరికైనా తెలుసా? తెలుసు అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. వెరీ గుడ్, నిజాయితీగా ఉన్నారు. ఈ ఒక్క విషయంలో ఒక ఇద్దరు మాత్రమే తెలిసి దీని మీద అవగాహన ఉంది. అయితే ఈ ధూపదీప నైవేద్యాలు లేని దేవాలయాలకి ప్రభుత్వాలు మన హిందువుల డబ్బుల్లో నుంచే
నెలవారీ సాయం కూడా అందిస్తున్నాయండి. ఎంత తెలుసా? ఒక్కొక్క దేవాలయానికి 5,000 రూపాయలు. అంటే 2,000 రూపాయలు ఆ నెల మొత్తానికి సరిపోయే పూజా ఖర్చులు, అంటే అగరబత్తిలో, నూనెలో, పువ్వులో తెచ్చుకోవటం కోసం. మిగతా 3,000 రూపాయలు దేనికంటే ఆ ఆలయంలో పనిచేస్తున్న అర్చక స్వాములకి జీతం లెక్క. దాని జీతం అని చెప్పరు వాళ్ళు, గౌరవ వేతనం అని చెప్తారు. ఎంత? 3,000 రూపాయలు. అంటే రోజుకి 100 రూపాయలు పూజారి గారికి ఇస్తున్న గౌరవ వేతనం. ఈ దేశపు జాతీయ సగటు ప్రకారం ఒక మనిషి సంతృప్తికరంగా జీవించాలంటే ఎంత కావాలి అంటే, ఒక మనిషికి, కుటుంబానికి కాదు మళ్ళీ చెప్తున్నా, రోజుకి 122 రూపాయల నుంచి 159 రూపాయల మధ్య ఖర్చు అవుతా ఉంది. కానీ ఇక్కడ ఇస్తున్నది ఎంత? ఒక కుటుంబానికి కలిపి ఒక అర్చక స్వామికి ఇస్తున్నది రోజుకు 100 రూపాయలు. దాన్ని వాళ్ళు గౌరవ వేతనం అంటున్నారు. అంటే ఒక బిచ్చగాడి బతకటానికే 122 రూపాయలు కనీసం అవుతున్న రోజుల్లో 100 రూపాయలు నువ్వు మొఖాన్ని కొట్టింది గౌరవ వేతనం అంటే మేము తీసుకోవాలా? 100 రూపాయలు మా మొఖాన్ని కొట్టి నీ దేవాలయాన్ని మెయింటైన్ చేసుకోవాలనుకుంటే, అబ్బో మాకు కాబట్టి ఇస్తున్నారు మహాప్రభువులు, ధర్మప్రభువులు అని చెప్పేసి వీళ్ళకి చేయబడుతూ మనం ఓట్లు వేయాలా? మీలో ఎవరన్నా సరే ఎప్పుడన్నా ఆలోచించారా? అదే గుడి పూజారి గారు, లేకపోతే అదే గుడిలో పనిచేస్తున్న అర్చక స్వామి ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మనలాగే చక్కగా కంప్యూటర్ నేర్చుకుని, లేకపోతే అమెరికాకో ఆఫ్రికాకో పోగలరు. వాళ్ళు కూడా మనలాగే ఆ శిఖలు తీసేసి, పంచెలు తీసేసి, జంజం తీసేసి, జీన్స్లు, టీషర్ట్లు వేసుకొని స్టైల్గా బతికేయగలరు. కానీ వాళ్ళు అలా ఎందుకు బ్రతకకుండా ఆలయంలోనే సేవ చేస్తున్నారో తెలుసా? ధర్మం. ఆ ధర్మాన్ని బ్రతికించాలని కష్టపడతా ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఈ రోజున ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి సనాతన ధర్మం ఇక్కడ దాకా వచ్చింది అంటే, ఇక్కడ హిందూ జనశక్తి ఉందనో, లేకపోతే హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఉందనో కాదండి. ఆలయం ఉంది, ఆలయంలో అర్చకుడు ఉన్నాడు కాబట్టి ధర్మం ఇక్కడ దాకా వచ్చింది. మరి ఆ ఆలయాన్ని ఇక్కడి నుంచి ఇంకా ముందుకి, ఆ ధర్మాన్ని ఇక్కడి నుంచి ఇంకా ముందుకి పోకుండా చేయాలంటే ఏం చేయాలంటే, ప్రతి వాళ్ళు కూడా ఈ అర్చక వ్యవస్థని నాశనం చేయాలి. అర్చక పురోహిత వర్గాలని, లేకపోతే అర్చక పురోహిత వ్యవస్థని లేకుండా చేస్తే సనాతన ధర్మాన్ని లేకుండా చేసేయచ్చు అని చెప్పేసి ఒక బానిసపు ఆలోచనతోటి మన వాళ్ళకి వ్యతిరేకంగా తయారయ్యి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు. నిన్న మొన్న ఒక మేధావి కూడా ఉన్నాడు, నాస్తికుడు, బైర్ నరేష్ అనేవాడు. వాడు ఒక స్టేజ్ మీద మాట్లాడుతూ, బ్రాహ్మణులు వాళ్ళ పబ్బం గడుపుకోవటం కోసం ఈ పెళ్ళిళ్ళు, లేకపోతే ఫంక్షన్లు ఇవన్నీ కూడా బోల్డ్ ఖర్చులు పెట్టి చేపిస్తున్నారండి, వాళ్ళు దోచేస్తున్నారు హిందువుల్ని అని చెప్పేసి ఏడుస్తున్నాడు. అలాంటి ఏడ్చే కుక్కముద్దు పిందలందరికీ మనం ఒక మాట చెప్పాలండి. ఒక ఇంట్లో ఒకడు 10 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుంటే 10 లక్షలు తీసుకెళ్ళి పూజారి గారికి ఎవరు, పురోహితుడికి ఎవరో 10,000 25,000 ఇస్తారు. కానీ మిగతా డబ్బంతా ఏం చేస్తున్నాడంటే, వాడి బంధువుల్ని పిలిచి వాళ్ళని భోజనాలు పెట్టుకోవడానికి, వాళ్ళకి బహుమతులు ఇచ్చుకోవడానికి, వాడింట్లో బంగారం కొనుక్కోవడానికి, వాడి పిల్లలకి కానుకలు ఇచ్చుకోవడానికి పెడతా ఉన్నారు. కానీ వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు? అసలు మొత్తం బ్రాహ్మణులే దోచేస్తున్నారని చెప్పేసి చెప్తారు. మళ్ళీ చెప్తున్నాను అందరికీ చిన్న డిస్క్లైమర్, ఇంకోటి వేయాల్సి వస్తుంది. ఎందుకంటే హిందూగా పుట్టినందుకు నాకు ఇదొక కర్మ తప్పదు. నేను బ్రాహ్మణుని కాదు, నేను శూద్రుణ్ణి, వర్ణరీత్యా. మళ్ళీ ఎందుకంటే అర్చకుల గురించి మాట్లాడేస్తున్నాను కాబట్టి వీడేదో బ్రాహ్మణుడు, లేకపోతే బ్రాహ్మణ బానిస అనుకుంటారుగా, మళ్ళీ అది కూడా చెప్పాలి. నేను శూద్రుణ్ణి. సో ఇవన్నీ ఎందుకు చేస్తారు, ఎందుకు పెట్టారు వ్యవస్థలు అంటే, మన బంధువులు, మన మిత్రుల మధ్య మనకి సఖ్యత పెంచడం కోసం, సమాజంలో మనం అందరం ఒక మాట మీద, ఒక బాట మీద కలవాలి అంటే, వాడు సుఖాల్లోనూ కష్టాల్లోనూ అందరినీ పిలుచుకుంటూ ఎప్పుడు కలుస్తూ ఉండాలి. కాబట్టి ఇటువంటివన్నీ కూడా వేడుకగా చేసుకోవటం అనేది పెట్టారు తప్ప వాళ్ళు తినటానికి కాదు. వాళ్ళకు వచ్చే ఆరాకూర వీటి మీద తినాలి అనుకుంటే ఆ మాత్రం దుక్కి దున్నుకోవటం, ఆ మాత్రం పనులు చేసుకోవటం వాళ్ళు చేయగలరు. ఎందుకంటే వాళ్ళు దశాబ్ద కాలం పైగా వేదన నేర్చుకోవడానికి పెట్టే శ్రమే కనుక, అటు సివిల్స్ రాసుకోవడానికి పెట్టుంటే ఇవాటి కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ వాళ్ళే ఉంటారు. అవునా కదా? కానీ ఇవేవి తెలియకుండా చాలామంది ఏంటంటారంటే, ఏమంటే వీళ్ళంతా మనువాదులండి, లేకపోతే ఇంకో వాదులండి అని చెప్పేసి వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఈ మనుధర్మశాస్త్రం గురించి కూడా చాలామందికి ఎక్కడంటే, ఎందుకంటే ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానో గుర్తుపెట్టుకోండి. మీలో ఇక్కడి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక 100 మంది ఉంటే, ఈ 100 మంది నాకు అక్కర్లా. ఈ 100 మందిలో ఒక్కడైనా సరే రేపు బయటకు వెళ్ళి ఇంకో లలిత్ కుమార్ లాగా, ఇంకో రవీందర్ రెడ్డి లాగా మాట్లాడతారన్న కోరిక కాబట్టి ఎవరో ఒకళ్ళు లెక్కించుకోపోతారా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అలాగే మనుధర్మశాస్త్రం గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటారు, ఇది అగ్రవర్ణం వాళ్ళు చేశారు, ఆ వర్ణం వాళ్ళు చేశారు అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనువు అనేది, మనుధర్మశాస్త్రం అనేది ఎప్పుడంటే సృష్టి ఆరంభంలో ఏర్పాటు చేసిన నియమాలు. ఆ సృష్టి ఆరంభంలో కూడా ఆ మనుధర్మశాస్త్రంలో చెప్పిన నియమాలు ఎవరి కోసం పెట్టారు అంటే మనుషుల కోసం పెట్టారమ్మా. ఎందుకంటే మనుషులం కాబట్టే మనం రూల్స్ ప్రకారం బతకాలని చెప్పి కొన్ని నియమాలు మనకు పెట్టారు. అదే పశువులకో, మేకలకో, బర్రెలకో అయితే ఎవరైనా రూల్స్ పెట్టాల, మనువు పెట్టాల, మనువు తర్వాత వచ్చిన వాళ్ళు పెట్టాల. లేదు మేము కూడా మా పశువుల్లాగే బతుకుతాము అంటే, బతుకు నిన్ను ఎవడో మనువేం చంపేమని చెప్పలా. నువ్వు నియమాలకు కట్టుబడి బతుకుతావా, బతుకు, సమాజం బాగుంటుంది.
ఇప్పుడు ఒక కంపెనీ ఉందండి, ఒక కంపెనీకి వచ్చినప్పుడు ఒక పెట్టుబడి పెడతాడు, ఆ పెట్టుబడి పెట్టినోడు చైర్మన్ అంటారు. ఆడి కింద మేనేజ్మెంట్ చేయడానికి ఒక 50 మంది ఉంటారు, వాళ్ళు మేనేజ్మెంట్ స్టాఫ్ అని చెప్పేసి అంటారు. వాళ్ళ కింద సబ్ స్టాఫ్ ఉంటారు, వాళ్ళ కింద అటెండర్లు ప్యూన్లు ఉంటారు. అరే అందరినీ సమానంగా చూద్దామని చెప్పేసి రేపు పొద్దున్నే ప్యూన్ వెళ్ళిపోయి చైర్మన్ ఎరా చైర్మన్ గారు బాగున్నావా అంటే అంత దరిద్రంగా ఉంటుంది, కుదరదుగా. పోనీ చైర్మన్ అందరినీ సమానంగా చూద్దాం కదా అని పెట్టుబడి పెట్టినోడు ఏమైనా నేను పెట్టుబడి పెట్టాల్సింది పెట్టేసాను, నా పని నేను గేట్ కాడ కాపలా కత్తును, కాసేపు నా రూమ్లో కూర్చొని ప్యూన్ అంటే ఎట్టుంటుంది అంటే మళ్ళీ ఇక్కడ దీన్ని కూడా పిసుక్కుంటారు. అంటే ప్యూన్లు ఎప్పుడు ప్యూన్లాగే ఉండాలా అని చెప్పేసి. మనుధర్మశాస్త్రం ఎప్పుడు అలా చెప్పలేదండి. మనుధర్మశాస్త్రమే కాదు, భారతదేశంలో ఉన్న ఏ ఒక్క ధర్మశాస్త్రము కూడా నువ్వు చెడిపో, నువ్వు నాశనం అయిపో, ఇంకొన్ని పాడు చేయని చెప్పేసి ఎప్పుడు చెప్పలా. మన సనాతన ధర్మం పూర్తిగా ఒకటే మాట చెప్తుంది, లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పేసి. అంటే లోకాలు అన్నీ బాగుండాలి, లోకల్లో ఉన్న అన్ని జీవరాశులు బాగుండాలనే చెప్తారు. ఇంకా భగవద్గీతలోకి వచ్చేస్తే పరమాత్మ స్వయంగా చెప్తున్నమాట, అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణ ఏవచ అని చెప్పేసి. అంటే ఏ జీవరాశి పట్ల నీకు ద్వేషం లేకుండా అన్నిటిని ప్రేమ మైత్రి భావనతో చూస్తూ ఉండు, అన్ని జీవరాశుల్ని సమానంగా గౌరవించు అని చెప్పేసి చెప్పారు. సమానంగా గౌరవించడం అనే కాడ ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. ఈ ఎర్రబ్యాచ్ అందరూ కూర్చుంటారు. సమానత్వం అంటే ఏంటంటే ఒక బాగా ఏపుగా ఎదిగిన చెట్టు ఉంది, రెండో పక్కన ఒక చిన్న చెట్టు ఉంది అనుకోండి. ఈ రెండు చెట్లు ఒకేలాగా ఎదగాలంటే యువతల చెట్టుకి నీళ్లు పోయటం కాదు వాళ్ళ కాన్సెప్ట్, ఎదిగిన చెట్టుని ఆ చెట్టు హైట్కి నరికేయటం వాళ్ళ కాన్సెప్ట్. ఇది అట్లాంటి సమానత్వం కావాలి అనుకుంటే ఆ సమానత్వం ఎప్పుడు సర్వనాశనాన్ని తెస్తుంది తప్ప సంక్షేమాన్ని ఎప్పటికీ తేదు. ఇంకో మాట ఏంటంటే సమానత్వం అనేది సృష్టిలో ఎక్కడా ఉండదు అసలు. ఒకవేళ సమానత్వం ఉంటే సృష్టి అంత దరిద్రంగా ఏది ఉండదు. ఒక స్తంభం ఉంది, ఈ స్తంభం చెక్కదనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్, ఈ స్తంభాన్ని ఇలా సమానంగా వదిలేస్తే ఆ స్తంభంలాగే ఉంటుంది. దాన్ని కొన్ని చోట్ల ఎక్కువ, కొన్ని చోట్ల తక్కువ, కొన్ని చోట్ల ఎక్కువ, కొన్ని చోట్ల తక్కువ చెక్కితేనే అది ఒక అందమైన శిల్పంగా మారుతుంది. ఆ అందం చూడాలంటే సమాజంలో సృష్టిలో ఉన్న వైవిధ్యాన్ని మనం ఆస్వాదించడం నేర్చుకోవాలి. అలా ఆస్వాదించడం చేతగాక మనువు చెప్పాడు, మనుధర్మశాస్త్రం చెప్పిందని పద్దాక పుస్తకాన్ని తగలబెడతామని సైకోగాళ్ళు బయలుదేరారు. అలాంటి సైకోగాళ్ళు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రూల్స్ అనేది ఒక మనుధర్మశాస్త్రమే కాదు, ప్రతి మత గ్రంథము పెట్టింది. ఒకవేళ మత గ్రంథమే కాదు, ఈరోజు మన భారతదేశానికి రాజ్యాంగం అని చెప్పేసి ఒకటి ఉంది. ఆ రాజ్యాంగంలో మనకేమీ రూల్స్ లేవండి, రాజ్యాంగంలో కూడా రూల్స్ ఉన్నాయి. మరి ఆ రూల్స్ ప్రకారం చూసుకుంటే ఒక కులంలో పుట్టినవాడు ఎవరినైనా తిట్టొచ్చు, ఎన్నైనా తిట్టొచ్చు అంటున్నారు, ఇంకో కులంలో పుట్టిన ఎవడో తిడటానికి వీల్లేదు అంటున్నారు. మరి నాకు అది నా మీద అజమాయిషీ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. నాకు అది నచ్చలా. ఇప్పుడు తీసేస్తారా తీరా? మరి నేను దాన్ని అడగొద్దా? దాని గురించి ప్రతి ఒక్కరికి మనసులో కోరుకుంటుంది అనమాట, ఈ రూల్ అసలు బాగాలేదండి తీసిపారేయాలని చెప్పేసి అంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బాబా అట్రాసిటీ చట్టం తీసేయడానికి మీరు ఓకే అంటారా అంటే ఎంతమంది చేయెత్తుతారు? చెయ్యొద్దండి ఒకసారి. చూసారా, 4 గోడల మధ్యలో మనం ఒక 100 మంది హిందువులు కూర్చొని మాట్లాడుతుంటే మన మధ్య చెయ్యెత్తడానికి కూడా భయపడుతున్నా మీరు బయటికి వెళ్ళి గొంతెత్తుతారంటే మేము ఏ విధంగా నమ్మాలి? కానీ ఇక్కడ కూర్చున్న మేమందరం ఈ వేదిక మీద ఇక్కడ మాట్లాడుతున్నాం, ఇదే వీధుల్లో నిలబెట్టి మమ్మల్ని మాట్లాడమన్నా ఇలాగే మాట్లాడతాం. ఒక్క అంగుళం కూడా, ఒక్క పదం కూడా తక్కువ మాట్లాడతాం. ఎందుకంటే ఇందాక చెప్పాక ఎవ్వరు మమ్మల్ని జీతాలు ఇచ్చి పెట్టలా. శృతం చేయవయత్ కంట కాకీర్ణ మార్గం, మేము కోరుకుని వచ్చిన ముళ్ళ మార్గం ఇది ముళ్ళ బాట అని తెలిసినా సరే మేము దీనిలోనే నడుస్తానికి వచ్చాం. ఎందుకంటే మాలాంటి వాళ్ళు కూడా నడవటానికి రాకపోతే ఇక భారతదేశంలో భవిష్యత్తులో హిందువుల గురించి మాట్లాడటానికి ఎవడో ఉండడు. అలా హిందుత్వం అనాథ కాకూడదు కాబట్టి, హిందువులు అనాథలు కాకూడదు కాబట్టి మేము ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం తప్ప మేమేమి కడుపు నిండిపోయిన వాళ్ళం కాదు, మేము సుఖాలకు అలవాటు పడ్డ వాళ్ళం కాదు. కష్టాలు పడటానికి మార్గంలోకి వచ్చాం, పడుతూనే ఉన్నాం, అవమానాలు పడుతూ ఉన్నాం. చివరికి ఎలాంటి అవమానాలు పడతామంటే కళ్ళ ముందు 100 మంది హిందువులు కూర్చుంటే మీకు జరుగుతున్న అన్యాయం ఇది అని చెప్తుంటే కూడా ఆ హిందువుల నుంచి తిరిగి ఒక స్పందన ఆశించలేనంత దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాం. ఇది భారతదేశంలో హిందువుల బతుకు. ఇక చైతన్యం గురించి చెప్పాలి కదా. ఒకటి మనుధర్మశాస్త్రం గురించి, కులతత్వం గురించి, బ్రాహ్మణత్వం గురించి ఎలాంటి ప్రచారాలు చేస్తున్నారో మీరు చూడండి. మనుధర్మశాస్త్రంలో మొదటి పేజీలో ఏముందో చివరి పేజీలో ఏముందో తెలియని వాడు కూడా నీకు తెలుసా మనుధర్మశాస్త్రం ఎంత తొక్కేసిందో మనుషుల్ని అంటాడు. నువ్వురా చదివేసి తీసుకుని ఉంటే ఒకసారి పుస్తకం తీసుకుని వచ్చి అక్కడ కూర్చోబెట్టి నాకు చూపి మనువు ఎందుకు రూల్ పెట్టాడో, ఆ సందర్భం ఏంటో, అది ఎప్పటి కాలానికి సంబంధించిందో నేను చెప్తాను. ఇదే రోజున మనుధర్మశాస్త్రం కంటే భయంకరమైన ఘోరాలు ఉన్నాయి 2 మత గ్రంథాల్లో. ఒకటి పచ్చ మతం, ఒకటి తెల్ల మతం. నేను దాన్ని ప్రేమ మతం లేదా శాంతి మతం అని చెప్పేసి అంటాం వెటకారంగానే. దానిలో మైసూరు బొండల్లో మైసూరు ఎట్ట ఉండదో దానిలో ప్రేమ మతంలో ప్రేమ ఉండదు, శాంతి మతంలో శాంతి ఉండదు. కానీ ఆదివారం రాగానే ఒకళ్ళు, శుక్రవారం రాగానే ఒకళ్ళు చెలరైపోతూ ఉంటారు. మా దగ్గర ప్రేమ తప్ప ఏమీ లేదు, మా దగ్గర శాంతి తప్ప ఏమీ లేదని చెప్పేసి వాళ్ళ దగ్గర బూతులు హింస తప్ప ఏదీ లేదు. నేను చెప్తా ఉన్నాను,
అటువంటి మతస్థులు కూడా ఈరోజు మన దగ్గరికి వచ్చేసి మన మత గ్రంథాల్లో అలా ఉంది ఇలా ఉందని చెప్పి మాట్లాడుతుంటే మనమే ఎర్రి మొక్కలు వేసుకుని అవునా అండి అలా ఉందా అంటాం. ఎందుకంటామో తెలుసా, మనకేమీ తెలియదు కాబట్టి వాడు అన్నీ తెలుసు అని చెప్తే దాన్ని నువ్వు కొట్టేయాలి. మన అజ్ఞానమే వాడికి విజ్ఞానం అయిపోతుంది, అంతే, అంతకుమించి ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మీరు యూజువల్గా రోడ్ల మీద పోయేటప్పుడు కూడా చర్చిల మీద చూసే ఉంటారు, బోర్డుల మీద రాస్తూ ఉంటారు చర్చిల గోడల మీద. దానికంటే ముందు ఒకటి అడగాలి మిమ్మల్ని, మీలో ఎంతమంది ఏళ్ళకి ఎప్పుడైనా క్రైస్తవ మత ప్రచారకులు వచ్చి ఉంటారమ్మా? ఏళ్లలో కూడా వచ్చే ఉంటారు, చెప్పట్లేదు, ఇందాటి నుంచి మొహమాట పడతలేదు కానీ. ఓకే, సో చర్చిల దగ్గరికి వెళ్తున్నప్పుడు అక్కడ రాసి ఉంటారు, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచును, లేకపోతే భూదిగంత నివాసులారా నా వైపుకు రండి, నేను మీకు రక్షణ ఇస్తాను అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ అదే బైబిల్లో ఈ మాటలతో పాటే ఎవడైనా సరే తన తల్లినైనను తండ్రినైనను తన భార్యనైనను బిడ్డనైనను నాకంటే అధికముగా ప్రేమించేవాడు నా శిష్యుడు కానేరడు అని అదే యేసుక్రీస్తు చెప్పాడు. నా దగ్గరికి రావాలంటే నీ తల్లిదండ్రుల్ని ద్వేషించాలని అదే బైబిల్ చెప్తా ఉంది. అంతేకాదు, నన్ను తప్ప వేరే దేవుళ్ళను పూజిస్తే కనుక వాళ్ళని ఖచ్చితంగా చంపాల్సిందే, వాళ్ళు నీ కన్న బిడ్డ అయినా కౌగిటి నిలిచిన భార్య అయినా సరే అవశ్యం చంపాల్సిందే అని అదే బైబిల్ చెప్తుంది. ఎట్లాంటి మాటలు ఎప్పుడైనా బైబిల్ మీద గోడల మీద రాయటం మీరు చూసారా? చర్చి గోడల మీద రాయరమ్మా. ఎందుకంటే వాళ్ళ దానిలో ఉన్న చెడుని వాళ్ళు దాచేసుకుని మంచిని మాత్రం మనకు చూపిస్తుంటారు. మరి సనాతన ధర్మంలో వాళ్ళు రాసుకున్న మంచి మాటలే ఎదుగుతాం. బైబిల్ ఖురాన్ 2 గ్రంథాల్లో కూడా ఎక్కడైనా సరే వాళ్ళు బైబిల్ 2 పుస్తకాలని ఆమూలాగ్రం మొదటి నుంచి చివరి పేజీ దాకా తిరగేమనండి. హిందూ గ్రంథాల్లో లేని మంచి ఒక్కటైనా సరే వాళ్ళ మత గ్రంథాల్లో ఉందేమో మనకి చూపిస్తారా? చూపించగలరు అని ఎవరిని అనుకుంటున్నారా? సవాలే లేదు. ఎందుకంటే రేపు మీరెవరైనా సరే కార్యక్షేత్రంలోకి వెళితే హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి తరఫున దేవాలయాల పరిరక్షణకో లేకపోతే ధర్మ ప్రచారానికో మీకు ఎదురయ్యే ప్రశ్నలు ఇదే. అన్నీ మీకు తెలియచ్చు, తెలియకపోనవచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, సనాతన ధర్మంలో లేని మంచి ప్రపంచంలో ఉన్న ఏ మత గ్రంథంలోనూ లేదు. ఇది కాన్ఫిడెంట్గా చెప్పవచ్చు. ఎవరైనా సరే దీని మీద నేను ఛాలెంజ్ చేస్తాను. కానీ చెడు విషయం చాలామంది మాట్లాడుతూ ఉంటారు. చెడు విషయం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవాల్సినవి కూడా కొన్ని ఉంటాయి. అప్పుడు చెప్పిన సందర్భం ఏమిటి అనేది. దీనికోసం మీకు చిన్న ఉదాహరణ చెప్తూ ఉంటాను. ఒకసారి ధర్మరాజు అంపశయ్య మీద ఉన్న భీముడి దగ్గరికి వెళ్ళి మహాభారతంలో కొన్ని రాజధర్మాల గురించి అడుగుతారు. అడిగినప్పుడు మాటల్లో చెప్తూ భీష్ముడు ఫ్లోలో ఒక మాట చెప్తారు, ఎవరైనా ఒక బ్రాహ్మణుడు శూద్రుడి ఇంట భోంచేస్తే అశుద్ధం తిన్నట్టే అని చెప్పేసి చెప్తారు. ఇది చాలా తప్పు కదండి, అనొచ్చు అట్లాంటి మాట? చెప్పండి, అనకూడదు కదా. కానీ అక్కడ భీష్ముడు ఎందుకు చెప్పాడు, ఏ సందర్భంలో చెప్పాడు ఆలోచిస్తే భీష్ముడు చేసింది తప్పా కాదా అని మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఊరికే జడ్జిమెంట్లు పాస్ చేసే లేకి బ్యాచ్ బయట చాలామంది ఉంటారు. వాళ్ళకి మీరు సమాధానం చెప్పాలి రేపు పొద్దున. ఎందుకంటే భీష్ముడిని అడిగింది ఏంటి ధర్మరాజు? రాజధర్మాల గురించి అడిగితే బాపనోళ్ళు తినే ఫుడ్ గురించి ఎందుకు వచ్చింది అక్కడ? ఎందుకంటే పూర్వపు రోజుల్లో ఇప్పట్లో లాగా పాపం అర్చకులు పురోహితులు మనలాంటి వాళ్ళు ఇచ్చే ₹1 సంభావనల మీద బ్రతికే కాలం కాదు అది. రాజులు అగ్రహారాలు ఇచ్చి పోషించే వైభవం అనుభవిస్తున్న కాలం. అలాంటి కాలంలో ఏ ఒక్క అర్చకుడు కానీ పూజారి కానీ లేకపోతే పురోహితుడు అంటే ఊరి యొక్క మంచిని కోరుకునేవాడు, పురోహితుడు అంటే పురం యొక్క హితం కోరేవాడు. ఆ పురోహితుడు గనక అంటే శూద్రుడి ఇంటికి వెళ్ళి లేదా శూద్రుడు కనుక ఏదన్నా పని కోసం వస్తే నాకు పలానా ముహూర్తం పెట్టమనో లేకపోతే పలానా కాలం ఎప్పుడు మారుతుందో చెప్పమనో వ్యవసాయానికి సంబంధించిన సలహాను అడిగితే అది చెప్పి అతని దగ్గర నుంచి ₹1 ₹1 కనుక తీసుకుని ఉంటే కనుక, అంటే శూద్రులు అంటే చాలామంది తక్కువ వర్గాలు అంటారు, కాదండి నేను ఒక శూద్రుడిగా చెప్తున్నా. శూద్రుడు అంటే శ్రామికులు, శ్రమజీవులు, శ్రమ చేసుకుని బ్రతికేవాళ్ళు. అలాంటి శ్రమజీవుల దగ్గర ఈ పూజారులు దోచుకోకూడదు, ఈ పూజారులు తీసుకోకూడదు ఏది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చేస్తారు, ఆ రాజు వీళ్ళని సరిగా పోషించలేకపోతే వీళ్ళు తనకంటే తక్కువ వాడి దగ్గర కూడా డబ్బులు తీసుకుంటారు. కాబట్టి ఒక పూజారి ఇంకొకళ్ళ దగ్గర సొమ్ము తింటున్నాడు అంటే ఆ రాజు సరిగా పని చేయట్లేదు, రాజు సరిగా పట్టించుకోవట్లేదు అని అర్థం. కాబట్టి అలా ఎవరైనా ఒక శ్రమ చేసుకుని బతికే వాడి దగ్గర కనుక నువ్వు తీసుకుంటే నువ్వు శ్రామికుడు డబ్బులు తింటే వాడి అశుద్ధం తినడంతో సమానం అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ ఎవరిని తప్పని చెప్పారు? పేదవాడిని శ్రమ చేసుకునేవాడిని దోచుకోవటం బ్రాహ్మణుడు చేస్తే తప్పని చెప్పేసి అన్నారు. ఆ బ్రాహ్మణుడు ఆ తప్పు చేయడానికి కారణం ఎవరవుతారు అంటే ఆ రాజు అవుతాడు. ఇప్పుడు చెప్పండి, ఇది తప్పా ఒప్పా? శూద్రుడి ఇంట బ్రాహ్మణుడు భోజనం చేయకూడదని చెప్పడం తప్పా ఒప్పా? కరెక్టే కదా. అంతే, ప్రతి దాని వెనకాల కూడా ఇటువంటి లాజిక్సే ఉంటాయి. మనధర్మ శాస్త్రంలో పెట్టిన రూల్స్ వెనకాల కూడా. ఎందుకంటే వ్యవస్థ సిస్టమేటిక్గా నడవాలి అంటే
కొంతమంది మీద ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళతో వాళ్ళలాగానే బిహేవ్ చేయాలి. ఇందాక చెప్పాను కదా, ఆఫీస్ సిస్టంలోనే చూసుకుంటే కింద ప్యూన్ పొజిషన్లో ఉంచాలి, అప్పుడే అతని పని అతను చేస్తాడు. అలా కాకుండా అతన్ని చైర్మన్ రూమ్లో కూర్చోబెడితే అక్కడ ప్యూన్ చేయాల్సిన పని ఎవరు చేస్తారు? మరి ఈ సమాజం నిలబడాలి అంటే విద్యలు నేర్చుకునేవాడు విద్యలు నేర్చుకుంటాడు, అలాగే కింద శ్రమ చేసేవాడు శ్రమ చేస్తూ ఉత్పాదన చేయాలి. ఉత్పాదన ఆగిపోతే ఊరికే మార్కెటింగ్ చేసేవాడు దేన్ని మార్కెటింగ్ చేస్తాడు? దేన్ని చేయలేడు. ఉత్పాదన చేసేవాడు మార్కెటింగ్ చేసేవాడు లేనప్పుడు ఎవరు రక్షించాలి? అప్పుడు క్షత్రియులతో పని ఏంటి? ఈ 3 వర్గాలు లేనప్పుడు వీళ్ళకి మార్గదర్శనం చేయాల్సిన పని వాళ్ళకేంటి? ఎందుకంటే ఏ పని చేయనోడికి వాడికి ఆడే గురువు, వాడికి ఆడే దేవుడు. ఏ వ్యవస్థ నిలబడదు. వ్యవస్థల్ని నిలబెట్టడం కోసం, నిలబడేలా చేయటం కోసం చేశారు. అంతేకాదు, వీటితో పాటు మనకి నిత్యం ఎదురయ్యే అనేక సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకి లవ్ జిహాద్. మీలో ఎంతమందికి తెలుసు లవ్ జిహాద్ అనే పదం? విన్నారా ఎప్పుడైనా? మీరు విన్నారా? లవ్ జిహాద్ అంటే ఏమిటి అంటే, ఈ మధ్య కాలంలో ముస్లింలు మొదలుపెట్టిన కొత్త పని. హిందూ ఆడపిల్లల్ని, ఎవరైతే కొంచెం వయసు వచ్చిన ఆడపిల్లలు ఉంటారో వాళ్ళందరినీ కూడా మాయ మాటలతోటి లేకపోతే ప్రేమ అనే మత్తులోకి దింపి వాళ్ళు హిందూ ఆడపిల్లల్ని, అందులో మరీ పర్టికులర్గా చూసుకుంటే ఈ రూరల్ ఏరియాస్లో బాగా ఎక్కువ జరుగుతుంది. విలేజెస్లో హిందూ ఆడపిల్లల్ని ప్రేమ పేరుతో వశపరుచుకుని వాళ్ళని మతం మార్చి పెళ్లి చేసుకోవటం, లేదా పెళ్లి చేసుకుని మతం మార్చటం, ఆ తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళని హింస పెడుతూ వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇస్లాంలోకి మత మార్పిడి చేయటం, దీన్ని లవ్ జిహాద్ అని చెప్పేసి అంటారు. దీనికోసం అని చెప్పేసి వాళ్ళు మనతో ప్రేమగా ఉంటారు, మన దగ్గర మతంతో సంబంధం లేకుండా మేము బతుకుతాం, అసలు మాకు మత పెచ్చ లేదే, నేను నీతో పాటు గుడికి వస్తానంటారు, అసలు నాటకాలు ఆడతారు. అదే అమ్మాయిని అసలు నిన్ను రాణిలా చూసుకుంటాను, లేకపోతే ఇంకా అద్భుతంగా చూసుకుంటానని చెప్పి అబద్ధాలు చెప్తారు. కానీ ఒక్కసారి పెళ్ళయిన తర్వాత అక్కడికి వెళ్ళి పిల్లల్ని కానీ యంత్రాలుగా మిగిలిపోతున్న ఎంతోమంది హిందూ ఆడబిడ్డలు ఉన్నారు. ఇది కాకపోతే సూట్ కేసుల్లోనో లేకపోతే ఫ్రిడ్జుల్లోనో శవాలుగా మారుతున్న ఎంతోమంది ఆడపిల్లలు ఉన్నారమ్మా. ఈ మధ్య మీరు చూస్తే TV9లో వాటిలో అన్నింటిలో కూడా వచ్చింది. శ్రద్ధా వాకర్ ఉన్న ఒక అమ్మాయిని వాడు ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుని తీసుకెళ్ళిపోయి చంపి సూట్ కేసులో 30 ముక్కలు చేసి వీధుల్లో పడేశాడు. తారా అనే ఒక ఒలింపిక్ షూటర్, మెడల్స్ గెలిచినామని ఆడు హిందూ అనే పేరు పెట్టుకుని వచ్చి పెళ్లి చేసుకుని ఆ అమ్మాయిని పెళ్లి తర్వాత నువ్వు మతం మారుతావా లేదా అని కుక్కలతో కనిపించాడు. ఇవన్నీ మనం చూస్తున్న సమాజంలోనే జరుగుతున్నాయి, కానీ మనలో చాలామందికి తెలియదు. ఇప్పుడు ఇక్కడ విన్న మీరంతా కూడా బయటికి వెళ్ళి మీరు ఒక్కొక్కళ్ళు 10 మందితో చెప్పారంటే మా జన్మ ధన్యమైనట్లే, ఈ సభ సక్సెస్ అయినట్లే. ఇంతకంటే మేమేం కోరుకోవట్లేదమ్మా. వెళ్ళి మాట్లాడండి. చాలామంది ఏమంటారంటే మాట్లాడితే మాకేదో లేనిపోని సమస్యలు వస్తాయండి అంటారు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి అమ్మా, మాట్లాడితే వచ్చేది సమస్యలు కాదు, మాట్లాడకపోవటం వల్లే సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలు తీరాలి, దాటాలి అంటే మనమందరం కూడా మాట్లాడటం మొదలు పెట్టాలి. అలా మాట్లాడటం మొదలు పెడతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇంకా చాలా ఉన్నాయి సమస్యలు. మొదలు పెడితే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా సమస్యలు తప్ప ఏమున్నాయి మనకి ఇంకా? కాకపోతే జనాలు అందరూ ఇప్పటికీ ఆకలితో ఉన్నట్టున్నారు, బాగా నీరసంగా ఉన్నారు. నాకు మాట్లాడాలన్న మూడు ఉత్సాహం అన్నీ సర్వనాశనం అయిపోతుంది మీ సైలెన్స్ చూస్తూ ఉంటే. ఇంతకు మించి నాకు ఏం తోచట్లేదు కూడా. చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇంకా నిజంగా చెప్తున్నా, గంట మాట్లాడతా కానీ గంట మాట్లాడే ఓపిక నాకున్న, గంట సేపు వినే ఓపిక మీకు లేదని నాకు అర్థమవుతుంది. ఇదే చర్చలో చూడండి, ఏ పాయింట్ ఉండదు. ఉన్న 1070 పేజీలు, 66 పుస్తకాలు, 31,102 వచనాలు ఈ బైబిల్లో ఉండేవి. వాటిల్ని తిప్పి సంవత్సరాలు చెప్తా ఉంటే ఆ పాస్టర్ అక్కడ ఏం మాట్లాడు, ఒక వాక్యం పట్టుకుంటాడు. ఆ వాక్యం గురించి మాట్లాడుతా, గతంలో నువ్వు పాపంలో బతికేవాడివి, ఇప్పుడు నువ్వు రక్షణ పొందినావు అని చెప్పి అంటాడు. 10 ఏళ్ళైనా ఇదే మాట మాట్లాడతాడు. అది ఇంతకు మించి కొత్త మాట ఏం మాట్లాడు. అయినా కూడా సోదరిని రోజంతా వినపంటే ఇంటానే ఉంటారు, ప్రతి వారం వెళ్ళి వింటారు. ఇంకా కాదుకూడదంటే హిందువుల పండగ జరుగుతున్నప్పుడే పెట్టి మళ్ళీ అదే చెప్తున్నా కూడా మళ్ళీ వింటూనే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అట్లా అలవాటు చేశారు. దౌర్భాగ్యం ఏంటంటే మన హిందువులకి మనం అటువంటి అలవాటు చేయలేకపోయాం. మన వాళ్ళు ఏంటంటే చెప్పిన మాటలు వినరు కానీ చెప్పుడు మాటలు బాగా వింటారు. సో ఈ చెప్పుడు మాటల ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించుకుంటారని చెప్పేసి, పెద్దవాళ్ళు చెప్పిన మాటలు చాలా ఉన్నాయి, వాటిలన్నింటినీ వంట పట్టించుకుంటారని. ఎందుకంటే ఈ రోజున లలిత్ కుమార్ గారు, లేకపోతే రవీందర్ రెడ్డి గారు, మదన్ గుప్తా గారు, ఇక్కడ ఎంతమంది చాలామంది ఇక్కడ మాట్లాడుతున్నారు, ఇంకొంతమంది యూట్యూబ్లో మాట్లాడుతున్నారు, ఇంకొంతమంది ఇక్కడే ఉండి మాట్లాడగలిగే టాలెంట్ ఉన్నా కూడా కొంతమందికి అవకాశం రాక మాట్లాడకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒకటే స్ఫూర్తమ్మ, మన పెద్దవాళ్ళు రాసిన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిల్నే మేము ఇక్కడ చెప్తున్నాం. మా మాటలు ఏవి కొత్తగా లేవు. మన పెద్దవాళ్ళు మన కోసం ఎన్నో రాసి పెట్టారు. అలా ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రంథ పఠనం చేయండి, అధ్యయనం చేయండి. మీ అందరికీ కూడా ఇవే విషయాలు వస్తాయి.
జీవితంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా 24 గంటలే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అంబానీకి ఏమో 36 గంటలు ఉండవు. అంబానీకి 24 గంటలు, అడుగు తినేవాడికి 24 గంటలే. కాకపోతే ఆ 24 గంటలు ఎలా వాడుతున్నాం అనే దాన్ని బేస్ చేసుకునే మన జీవితాలు ఉంటాయి. ఈ 24 గంటల్లోనే నేను కావచ్చు, రవీంద్రన్ కావచ్చు, మదన్ గుప్తా గారు కావచ్చు, మేము వ్యాపారాలు చేసుకుంటున్నాము, ఈ ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము, మా కుటుంబాలని చూసుకుంటూ ఉన్నాం, మా కింద ఇంకో 10 మంది కనీస ఉపాధి కల్పించగలుగుతూ ఉన్నాము. ఇదే 24 గంటలు మీ అందరూ కూడా ఎంత సద్వినియోగం చేసుకుంటారు, మీ రోజుని ఎలా ప్లాన్ చేసుకుంటారు, రోజులో ధర్మ కార్యక్రమాలకి ఎంతసేపు కేటాయిస్తారు అనేది మీరే తేల్చుకోండి. మీ అందరూ దేశం కోసం మీరు ఏమేం చేయగలుగుతారో ఆలోచించుకోండి. దేశం కోసం చేయటం అంటే చాలామంది ఏమనుకుంటారంటే బోర్డర్లోకి వెళ్ళిపోయి యుద్ధంలో పాల్గొంటాం అనుకుంటారేమో. కాదండి, దేశం బయట ఎంతమంది శత్రువులు ఉన్నారో దేశం లోపల అంతకంటే ఎక్కువ మంది శత్రువులు ఉన్నారు. మనకు పక్కన పాకిస్తాన్, బంగ్లాదేశ్ 2 సరిహద్దులే మనకి ప్రమాదకరమైనవి. కానీ మన దేశంలో మనకి ప్రమాదకరమైన వాళ్ళు ఎంతమందో తెలుసా? క్రైస్తవులు, ముస్లింలు, నాస్తికులు, కమ్యూనిస్టులు, ఈ మధ్య వచ్చిన చాలామంది అర్బన్ నక్సలైట్లు బ్యాచ్ ఉన్నారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు కాకుండా సూడో మేధావులు ఉంటారు, మీడియా రూపంలో, కొంతమంది లాయర్ల రూపంలో, కొంతమంది ప్రొఫెసర్ల రూపంలో. వీళ్ళు సమాజంలో దేశ విద్రోహులను తయారు చేసే కర్మాగారాలుగా యూనివర్సిటీలను మారుస్తున్న ప్రమాదకారులు. ఇంతమంది శత్రువులను తట్టుకుంటున్న మనలో కూడా కొన్ని శత్రువులు ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు రవీంద్రన్ గారు చేసే పనులు నాకు నచ్చలేదు అనుకోండి, నేను తెల్లారు ఏం పెడతా అంటే రవీంద్ర రెడ్డి హిందూ దేవాలయాల పరిరక్షణ సమితిని పెట్టి ఏమేం చేస్తున్నాడో మీకు తెలుసా అంట. ఆయన ఏం చేస్తున్నాడో నాకు తెలియదు నిజంగా, కానీ నాకు ఆయన నచ్చడు కాబట్టి నేను చెప్పేస్తాను. ఇంకొంతమంది ఉంటారు, ఆడు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, వాళ్ళు కూడా ధర్మం కోసం చేస్తూ ఉంటారు, కానీ నేను చేసేది తప్ప ఎవడు చేసేది మంచి పని కాదని చెప్పేసి కుక్కల్లాగా ఏడుస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా మనకి శత్రువులే. అలాంటి వాళ్ళు కూడా రేపు మీకు తగులుతూ ఉండొచ్చు. ఇంతమంది శత్రువుల్ని దాటుకుంటూ మనం ధర్మం కోసం పనిచేయాలి. మనం ధర్మం కోసం పనిచేస్తున్నామని కానీ ఏమనుకుంటామంటే వీళ్ళంతా సెలబ్రిటీస్ అయిపోతూ ఉంటారు, లేకపోతే వీళ్ళందరికీ మంచి పేరు వచ్చేస్తుంది, ఇప్పుడు డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటారు. డబ్బులు సంపాదించుకోవాలి, పేరు సంపాదించుకోవాలనుకుంటే ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే ఇట్లాంటి ఫేస్బుక్లో అక్కర్లేదండి. ఒక కెమెరా పట్టుకుని దేశాలు తిరుగుతున్నాం, ట్రావెల్ వ్లాగ్స్ చేసుకుంటేనో లేకపోతే వంటలు చేసుకుంటున్న వీడియోస్ పెడితేనో 10 లక్షలు 20 లక్షల సబ్స్క్రైబర్స్ కూడా అవుతారు. మాకు ఏ రిస్కులు కూడా ఉండవు. ఎందుకంటే ఈ వీడియోస్ పెడుతున్నాము, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నాం అంటే మాకు ఎన్ని కేసులు ఇక్కడికి వస్తుంటే పొద్దున మనకి ఎన్ని ప్రోగ్రామ్ ఎంత ప్రొసీజర్ అన్నా ఎస్ఐ చెప్పేసి ఆర్డీఓ దగ్గర పర్మిషన్ తెచ్చుకుంటారు. ఆర్డీఓ ఏమంటాడు, అబ్బాయి మేము పర్మిషన్లు ఇచ్చేది ఉండదని మీరు పెట్టుకోండి అంటాడు. మళ్ళీ ఎస్ఐ ఏమంటారు, అబ్బాయి ఆయన పర్మిషన్ ఇవ్వకపోతే మేము ఎట్ట ఇస్తామండి అంటారు. ఇది ఇక్కడ జరుగుతూ ఉంటే ఇంకో పక్కన ఒక దేవాలయం పాత బస్తీలో ఆంజనేయ స్వామి వారి విగ్రహం మొత్తాన్ని ముస్లిమ్స్ అంతా కూడా చెత్త కప్పేశారు, చెత్త కుండి చేసేసారు. దాన్ని మన వాళ్ళు వెళ్ళి నిన్న శుభ్రం చేసి దాని మీద ఒక వీడియో చేసి ఛానల్లో పెట్టారు. ఆ ఛానల్లో పెట్టిన దానికి ఇవాళ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టారు. మీరు అట్టెళ్ళి చేస్తారు, అక్కడికి భక్తులు ఎవరు పోవట్లేదు. కానీ భక్తులు పోతే మాకేంటి, పోకపోతే మాకేంటి, అక్కడ ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంది. ఆ విగ్రహం ఉన్నప్పుడు ఆ విగ్రహంలో ఉన్నది మాకు దేవుడే. ఎందుకంటే మేము విగ్రహం దగ్గరికి వెళ్ళి ఓ ఆంజనేయ స్వామి విగ్రహం మా కోరిక తీర్చి మేము ఎప్పుడన్నాం, స్వామి నాకు ఫలానా కోరిక ఉంది నాకు తీర్చయ్యా అని చెప్పేసి అంటాం. ఎందుకంటే విగ్రహంలో మేము పదార్థాన్ని చూడటంలో యథార్థాన్ని చూస్తున్నాం. మేము హిందువులం, మేము విగ్రహారాధనే చేస్తాం. మనం విగ్రహారాధన చేస్తుంటే కుక్కల్లాగా పందుల్లాగా మురిగే బ్యాచ్లు కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడగాలి, వరే నువ్వు విగ్రహారాధన చేయనంటావు, విగ్రహారాధన పరంపాపం అంటావు కదా, నువ్వు మేకను పేక్ కోసేటప్పుడు మీ పుణ్యక్షేత్రం ఉన్న దిశగా దాని తల ఎందుకు పెట్టి కోస్తున్నావు అని మనం అడిగామా? అడగట్లా. ఎందుకంటే ఆడు విగ్రహారాధన చేసుకున్నా ఇంకో ఆరాధన చేసుకున్నా మనకు అవసరం లేదు. ఆఫ్టర్ ఆల్ మనం జస్ట్ విగ్రహారాధన చేస్తున్నామండి, ఫోటోలు అమ్మని చూస్తున్నాం, విగ్రహంలో అమ్మని చూస్తున్నాం. నీకు ఓపిక ఉంటే దీంట్లో కూడా నేను దేవుడినే చూడగలుగుతా. సమం సర్వేషు భూతేషు తిష్టంతి పరమేశ్వరం అని చెప్పేసి మా పరమాత్మే మాకు చెప్తున్నారు. మా నమ్మకం నాది. ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఒక మతం వాళ్ళు, ఆడు చెట్టుకి అలాడే శవాన్ని పూజ చేస్తూ ఉంటాడు, మనకి అన్న అభ్యంతరమా? ఏం లేదుగా. ఇంకో మతం ఉంది, వాళ్ళు బొందల్లో పడుకున్న శవాలను పూజ చేస్తూ ఉంటారు దుప్పట్లు కప్పుకొని. మరి మనం అంటామా? అనంగా ఆయన నమ్మకం వాడిది, మరి మన నమ్మకం వాడికి ఎందుకు నెప్పుడుతుంది? ఎందుకంటే మనం ఎవడేం చెప్పినా వింటున్నాం కాబట్టి. ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నట్టయితే సిరాజ్ అని ఒకటి బాగా చూస్తుంటారు. అతను వచ్చి ఏం చెప్తా ఉంటాడంటే వేదాల్లో ఉన్నది మా అల్లా గురించి, పురాణాల్లో ఉన్నది మా ప్రవక్త గురించి అంటాడు. మరి మా వేదాల్లో మీ పురాణాల్లో, మా పురాణాల్లో మీ ప్రవక్త గురించి, మీ దేవుడి గురించి అంటే నీ గ్రంథంలో ఎవడున్నాడు మరి చెప్పాలిగా. అలాగే బైబిల్ గురించి కూడా కొంతమంది వచ్చేసారు ఈ మధ్య పాస్టర్లు వచ్చేసి వేదాల్లో మా యేసు గురించే చెప్పారు. ఓకే, వేదాల్లో యేసు గురించి చెప్తే బైబిల్లో నీ అమ్మ మొగుడు గురించి చెప్పారా? కాదు కదా. నీ మత గ్రంథంలో నీ దేవుడిని ఎత్తుక్కోక మా దగ్గరకు వచ్చి ఎత్తుక్కునేంత కర్మ నీకు పట్టింది అంటే అయితే నీ మత గ్రంథం డొల్లై ఉండాలి, లేకపోతే మీ 2 మతాలకి కూడా మా మత గ్రంథాలే దిక్కై ఉండాలి. ఏదో ఒకటి మీరు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటారా? ఒప్పుకోరు.
కానీ మన దగ్గరకు వచ్చి మీ ఆరాధన తప్పు, మీ విగ్రహారాధన తప్పు, లేకపోతే మీరు బహుదేవత ఆరాధన చేయడం తప్పు అంటారు. మా అన్ని తప్పైనప్పుడు మా గ్రంథాల్లో ఉన్న నీ దేవుడు కూడా తప్పులోడే అవ్వాలి. అప్పుడు నువ్వు వెతుక్కునే దేవుడే. కాబట్టి ఈ క్లారిటీ మెయింటైన్ చేయండి. మన విమర్శలు చేయడానికి ఉండే బ్యాచ్లు అందరూ కూడా అర్ధజ్ఞానులే, అరాకొరా జ్ఞానంతో ఉన్నవాళ్ళే. ఇంకా చెప్పాలి అంటే అజ్ఞానులే, అర్ధజ్ఞానులు కూడా కాదు. అలాంటి అజ్ఞానుల నుంచి మన సనాతన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. దాంతోపాటు ఈ మధ్యకాలంలో ఇంకా విచ్చలుడిగా వస్తున్న సంస్కృతి ఒకటి ఉంది. అలాంటి దాని నుంచి కూడా హిందువులందరూ కూడా రక్షించబడాలి. అదేంటి అంటే ఈ మధ్య కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి. ఆ యూట్యూబ్ ఛానల్స్లో కూడా మీకు సింపుల్ పరిహారాలు దొరుకుతున్నాయి. అప్పులు తీరాలంటే ఏం చేయాలంటే 4 ఇలాచీలు తీసుకొచ్చి మీ పర్సులో పెట్టుకోవాలని చెప్తారు. ఇంకొక ఆంటీ వస్తుంది. ఆంటీ ఏం చెప్పుద్దంటే అమావాస్య రోజున నల్ల చీర కట్టుకుని నల్ల కుక్కకి 4 చపాతీలు తినిపిస్తే మీ రుణాలు పోతాయి, తీరిపోతాయి అని చెప్పేసి అంటారు. మరి 4 చపాతీలకి అప్పులు తీరిపోతే 40 చపాతీలు తినిపిస్తే ఏమవ్వాలి? ఇట్లా మాయ మాటలు చెప్పేవాళ్ళు చాలామంది వస్తాడు. ఇంకా కొంతమంది పూజారులు ఈ మధ్య, పూజారు కాదు, ఇంకా కొంతమంది జ్యోతిష్యులు ఈ మధ్య తయారయ్యారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే బ్రాందీ పోసి విస్కీ పోసి ముగ్గుల్లో పూజలు చేస్తూ ఉన్నారు. ఆ వేలు స్వాములు అంటారు. అలాంటి వేళ్ళన్నింటిని కూడా కట్ చేసేయండి. ఓకే, అలా అప్పుడు మాత్రమే సనాతన ధర్మం బాగుంటుంది. సనాతన ధర్మం బాగుంటేనే ఈ సృష్టి మొత్తం బాగుంటుంది. కాబట్టి లోకా సమస్త సుఖినో భవంతు. పర్టికులర్గా హలాల్ గురించి మాట్లాడుకోవాలండి మనం ఖచ్చితంగా. హలాల్ గురించి మీలో ఎంతమందికి తెలుసు? వెరీ గుడ్. అమ్మవారికి ఎక్కడ మొక్కులు చెల్లించినా కూడా హలాల్ చేపించాలి, అవునా? చేపిస్తామనే వాళ్ళు ఎంతమంది? 2-3 చేతులు సగం లేస్తే మళ్ళీ డౌట్ వచ్చి ఆగింది. నేను చూశాను, అబ్జర్వ్ చేసి ఏం బాగాలేదు. అందరూ గుర్తుపెట్టుకోండి అమ్మా. హలాల్ అంటే ఏమిటి అంటే అది ముస్లింల యొక్క పద్ధతి. ఆ ముస్లిం పద్ధతిలో వాళ్ళు ఏం చేస్తారంటే హలాల్ అంటే ఆ జీవి ఏదైతే ఉంటుందో, మేక కావచ్చు, కోడి కావచ్చు, దాన్ని కోసేటప్పుడు దాని తలని మక్కా దిశగా పెట్టి వాళ్ళు సగం కోసి, ఆ జుగ్లార్ వెయిన్స్ ఏవో కట్ చేస్తామని చెప్తారు, అదేం కాదు. కానీ అంత అనాటమీ తెలిస్తే వాళ్ళు డాక్టర్లు అయ్యేవాళ్ళు, పేకలు కోసేవాళ్ళు అయ్యేవాళ్ళు కాదు. వాళ్ళు సగం పేక కోసేసి వాళ్ళు ఏం చెప్తారు అంటే దాని బ్లడ్ పోయేదాకా ప్రాణం కోసం కొట్టుకులాడుతూ ఉంటే వాళ్ళు బిస్మిల్లా చదువుతూ ఉంటారు. చేసి ఇదిగో ఇది హలాల్ మాంసం అని చెప్పేసి అమ్ముతూ ఉంటారు. ఈ పద్ధతి ఏంటంటే వాళ్ళ దేవుడి యొక్క అనుమతి తీసుకోవటం. మనలో చాలామంది ఏం చేస్తారంటే దేవుడికి ఏదన్నా చిన్న ప్రసాదం ఉండాలి, దేవతకి ఏదన్నా చిన్న ప్రసాదం ఉండాలంటే పాయసమో లేకపోతే పులిహోరో లేకపోతే ఇంకోటో చేసేటప్పుడు పిల్లోళ్ళు వచ్చి నాకు కొంచెం పెట్టవంటే తప్పు నాన్న, అమ్మవారికి ఎంగిలైపోతుంది, పూజ అయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం చేసి పెడతా అంటారు. మరి ఎవరో దేవుడికి పెట్టేసిన ఎంగిల్ తీసుకొచ్చి మన దేవత దగ్గర పెట్టడం ఎంతవరకు కరెక్టు? దీన్నే హలాల్ అంటారు. మళ్ళీ ఇక్కడ ఈ వీడియో చూసి చాలామంది ఏమంటారంటే అంటే మీరు నాన్ వెజ్ని ఎంకరేజ్ చేస్తున్నారా అని చెప్పేసి అంటారు. నేను నాన్ వెజ్ని ఎంకరేజ్ చేయటం కాదు, నాన్ వెజ్ కూడా ఒక భాగంగా ఆహార అలవాటుగా కలిగిన వాళ్ళు హిందువుల్లో చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈ హలాల్ బారిన పడకుండా చూసుకోవటం అనేది హిందువుగా నా బాధ్యత. అయితే చాలామంది ఏం చేస్తారంటే ఈ హలాల్కి ప్రత్యామ్నాయం ఏంటి అంటే జట్కా అండి అని చెప్పేసి ఈ మధ్య కొత్త చోట బయలుదేరింది. జట్కా కూడా హిందూ సంప్రదాయం కాదు. నాన్ హలాల్ మాత్రమే హిందూ సంప్రదాయం. నేను చెప్తున్నా, హలాల్ పద్ధతి కాకుండా మీరు ఏ పద్ధతిలోనో కోసుకోండి, దాన్ని సగం కోస్తారా పూర్తిగా కోస్తారా మాకు అనవసరం. కోసేటప్పుడు ఆ పేకని మన వాళ్ళతో చేపించండి. ఎలాగో తినేటప్పుడు అది చేసే పని మంచిగా చెడ అనవసరం, ఆహారం కోసం చేస్తున్నారు కాబట్టి చేయండి. కానీ ఇది ఇస్లామిక్ పద్ధతిలో చేయకండి. ఎందుకంటే హలాల్ అనేది ఇస్లామిక్ పద్ధతి. మన పద్ధతి ఏమిటి అంటే మనకి ఏ పద్ధతి లేదు. ఎందుకంటే అసలు నాన్ వెజ్ చేయటమే మన ఆచారం కాదు. ఆ జట్కా అనేది కూడా సిక్కులకు సంబంధించిన ఆచారం, అంటే ఒక్క వేటుతో నరకటం. కానీ ఇక్కడ హలాల్ అంటే ఏంటంటే సగం పేక కోయటం మాత్రమే అనుకుంటారు, కాదు. ఆ పేకని మక్కా వైపు పెట్టడం, ఆ పేక కోసిన తర్వాత అది రక్తం కారుతూ కొట్టుకుంటూ ఉంటే దాన్ని బిస్మిల్లా చేసి కుర్బానీ చేయటం అని చెప్పేసి అంటారు. ఇవన్నీ ఇస్లామిక్ పద్ధతులు కాబట్టి ఆ పద్ధతులు చేయకుండా ఉంటే చాలు. ఈ క్లారిటీ మెయింటైన్ చేయండి. అంతేగాని ఒక బానిసత్వాన్ని వదిలించుకుని ఇంకో బానిసత్వం తగిలించుకునే బతుకు కూడా హిందువులకి తేవద్దు. హలాల్కి ప్రత్యామ్నాయం జట్కా ఎట్టి పరిస్థితుల్లో కాదు. జట్కా అనేది సిక్కుల సంప్రదాయం, మనది కాదు. ఇది మళ్ళీ చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. నాన్ హలాల్, హలాల్ కానీ ఏ మార్గంలో మీకు నచ్చిన ఆహారాన్ని పోసుకుని తినండి. ఎంగిలి కూడా అమ్మవారికి పెట్టకండి, ఎంగిలి బోనం అమ్మవారికి సమర్పించకండి. ఓకే, జై శ్రీరామ్. ఇది ఒకటన్నా గట్టిగా చెప్పండి, తినేద్దండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ